టమాటా రైస్ తయారీ విధానం. ఒక గ్లాసుడు బాస్మతి రైస్ తీసుకుని దాన్ని వాటర్లో వేసి ఒక 15 మినిట్స్ నానబెట్టాలి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో టమాటా ముచ్చుకు తీసి కట్ చేసి లైట్గా కట్ చేసి వాటర్లో వేయాలి. అందులోనే 4 వెల్లుల్లిపాయలు, ఒక 2, 3 ఎండుమిర్చి కూడా వేసి వాటిని బాగా బాయిల్ చేయాలి మీడియం టు లో ఫ్లేమ్లో. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేయాలి. అది తొక్క ఊడొచ్చేదాకా తొక్క సపరేట్ అయ్యే వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. తర్వాత వాటిని చల్లారబెట్టి అవి తొక్క తీసేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుని అది వేడెక్కాక కొంచెం నెయ్యి కూడా వేసుకుని అందులో ఒక బిర్యానీ ఆకు, జీలకర్ర, దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, కొంచెం జీడిపప్పు ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేగాక ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. అందులో ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి ఈ 2 మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ మారనివ్వాలి. ఇందులోనే ఇప్పుడు ఒక చిన్న టమాటా కట్ చేసుకుని అది కూడా వేసేయాలి. అదే టైంలో ఇంకో బౌల్లో మనం ఇందాక టమాటా ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్తో కొలుచుకోవాలి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్. కొంచెం ఎక్కువ పోసినా పర్లేదు, మాయిశ్చరైజ్గా ఉంటుంది అంతే, ఏమవుదు. అది బాయిల్ చేసుకోవాలి బాయిలింగ్ మెథడ్లో. అది బాయిల్ అయ్యేదాకా వేడి చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇటు పక్కన పొయ్యి మీద ఉన్న టమాటా ముక్కలు దాంట్లో ఇందాక వేసుకున్న పేస్ట్ ఉంది కదా, మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసి అది కొంచెం వేగాక రైస్లో వాటర్ తీసేసి రైస్ని కూడా వేసి ఒకసారి ఫ్రై చేయాలి. కదుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి ఇంకోసారి బాగా కలిపి ఈ బాయిల్ అవుతున్న వాటర్ని అందులో పోసేయాలి. ఒకసారి కదిపి బాగా మిక్సీ మూత పెట్టేసుకుని 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ మూత. అలా వేడి కుక్కర్ ఒక 5 మినిట్స్ చల్లారనిస్తే ప్రెజర్ అంతా పోయాక అలా వస్తుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది, నా దగ్గర లేక వేయలేదు.